కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సిద్ధరామయ్య ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి పదవి కోసం పోరు మొదలైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం తమ నాయకుడిని సీఎం చేయాలంటూ ఢిల్లీలో మకాం వేసింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక పూర్తి నివేదికను తెప్పించుకున్నారు. ఇక ఈ గొడవకు ప్రధాన కారణం 2023 మే నెలలో జరిగినట్లు చెప్తున్న ఒక ఒప్పందం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక రాజీ ఫార్ములా తెచ్చారు. అదే 2.5 సంవత్సరాల ఫార్ములా. దీని ప్రకారం మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం గా ఉంటారు. మిగిలిన కాలం డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 20తో సిద్ధరామయ్య గడువు ముగిసిందని శివకుమార్ వర్గం వాదిస్తుంది. ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు గట్టిగానే గళం విప్పారు. తన నియోజకవర్గంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. అప్పుడు 5-6 పెద్దల మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. ఆ వివరాలు నేను బయట పెట్టాను, కానీ నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రహస్య ఒప్పందం అమలయ్యే సమయం వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చే బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. అధిష్టానం ఏ చెప్తే అది చేస్తానని పైకి అంటున్నా లోపల మాత్రం తన వ్యూహాల్లో తాను ఉన్నారు. కుల గణన నివేదికను బయటపెట్టి వెనుకబడిన వర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో తనను మార్చితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన వర్గం హెచ్చరిస్తుంది. నాయకుల కుమ్ములాటలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల వేటలో బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. బెంగళూరులో రోడ్ల పనులు, టన్నెల్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మొక్కజొన్న ధరలు భారీగా పడిపోయినా కొనేవారు లేరు. పాలన పట్టించుకునే నాదుడే లేడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక విషయం చేతులు దాటడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడారు. డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేలోపు ఈ సమస్యను తేల్చాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సిద్ధరామయ్యను కొనసాగిస్తారా లేక శివకుమార్ కు అవకాశం ఇస్తారా అనే ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సిద్ధరామయ్య ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి పదవి కోసం పోరు మొదలైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం తమ నాయకుడిని సీఎం చేయాలంటూ ఢిల్లీలో మకాం వేసింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక పూర్తి నివేదికను తెప్పించుకున్నారు. ఇక ఈ గొడవకు ప్రధాన కారణం 2023 మే నెలలో జరిగినట్లు చెప్తున్న ఒక ఒప్పందం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక రాజీ ఫార్ములా తెచ్చారు. అదే 2.5 సంవత్సరాల ఫార్ములా. దీని ప్రకారం మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం గా ఉంటారు. మిగిలిన కాలం డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 20తో సిద్ధరామయ్య గడువు ముగిసిందని శివకుమార్ వర్గం వాదిస్తుంది. ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు గట్టిగానే గళం విప్పారు. తన నియోజకవర్గంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. అప్పుడు 5-6 పెద్దల మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. ఆ వివరాలు నేను బయట పెట్టాను, కానీ నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రహస్య ఒప్పందం అమలయ్యే సమయం వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చే బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. అధిష్టానం ఏ చెప్తే అది చేస్తానని పైకి అంటున్నా లోపల మాత్రం తన వ్యూహాల్లో తాను ఉన్నారు. కుల గణన నివేదికను బయటపెట్టి వెనుకబడిన వర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో తనను మార్చితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన వర్గం హెచ్చరిస్తుంది. నాయకుల కుమ్ములాటలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల వేటలో బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. బెంగళూరులో రోడ్ల పనులు, టన్నెల్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మొక్కజొన్న ధరలు భారీగా పడిపోయినా కొనేవారు లేరు. పాలన పట్టించుకునే నాదుడే లేడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక విషయం చేతులు దాటడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడారు. డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేలోపు ఈ సమస్యను తేల్చాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సిద్ధరామయ్యను కొనసాగిస్తారా లేక శివకుమార్ కు అవకాశం ఇస్తారా అనే ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సిద్ధరామయ్య ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి పదవి కోసం పోరు మొదలైంది. ఉప
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం తమ నాయకుడిని సీఎం చేయాలంటూ ఢిల్లీలో మకాం వేసింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక పూర్తి నివేదికను తెప్పించుకున్నారు. ఇక ఈ గొడవకు ప్రధాన కారణం 2023 మే నెలలో జరిగినట్లు చెప్తున్న ఒక ఒప్పందం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక రాజీ ఫార్ములా తెచ్చారు. అదే 2.5 సంవత్సరాల ఫార్ములా. దీని ప్రకారం మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం గా ఉంటారు. మిగిలిన కాలం డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 20తో సిద్ధరామయ్య గడువు ముగిసిందని శివకుమార్ వర్గం వాదిస్తుంది. ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు గట్టిగానే గళం విప్పారు. తన నియోజకవర్గంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. అప్పుడు 5-6 పెద్దల మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. ఆ వివరాలు నేను బయట పెట్టాను, కానీ నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రహస్య ఒప్పందం అమలయ్యే సమయం వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చే బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. అధిష్టానం ఏ చెప్తే అది చేస్తానని పైకి అంటున్నా లోపల మాత్రం తన వ్యూహాల్లో తాను ఉన్నారు. కుల గణన నివేదికను బయటపెట్టి వెనుకబడిన వర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో తనను మార్చితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన వర్గం హెచ్చరిస్తుంది. నాయకుల కుమ్ములాటలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల వేటలో బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. బెంగళూరులో రోడ్ల పనులు, టన్నెల్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మొక్కజొన్న ధరలు భారీగా పడిపోయినా కొనేవారు లేరు. పాలన పట్టించుకునే నాథుడే లేడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక విషయం చేతులు దాటడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడారు. డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేలోపు ఈ సమస్యను తేల్చాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సిద్ధరామయ్యను కొనసాగిస్తారా లేక శివకుమార్ కు అవకాశం ఇస్తారా అనే ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సిద్ధరామయ్య ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి పదవి కోసం పోరు మొదలైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం తమ నాయకుడిని సీఎం చేయాలంటూ ఢిల్లీలో మకాం వేసింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక పూర్తి నివేదికను తెప్పించుకున్నారు. ఇక ఈ గొడవకు ప్రధాన కారణం 2023 మే నెలలో జరిగినట్లు చెప్తున్న ఒక ఒప్పందం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక రాజీ ఫార్ములా తెచ్చారు. అదే 2.5 సంవత్సరాల ఫార్ములా. దీని ప్రకారం మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం గా ఉంటారు. మిగిలిన కాలం డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 20తో సిద్ధరామయ్య గడువు ముగిసిందని శివకుమార్ వర్గం వాదిస్తుంది. ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు గట్టిగానే గళం విప్పారు. తన నియోజకవర్గంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. అప్పుడు 5-6 పెద్దల మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. ఆ వివరాలు నేను బయట పెట్టాను, కానీ నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రహస్య ఒప్పందం అమలయ్యే సమయం వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చే బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. అధిష్టానం ఏ చెప్తే అది చేస్తానని పైకి అంటున్నా లోపల మాత్రం తన వ్యూహాల్లో తాను ఉన్నారు. కుల గణన నివేదికను బయటపెట్టి వెనుకబడిన వర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో తనను మార్చితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన వర్గం హెచ్చరిస్తుంది. నాయకుల కుమ్ములాటలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల వేటలో బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. బెంగళూరులో రోడ్ల పనులు, టన్నెల్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మొక్కజొన్న ధరలు భారీగా పడిపోయినా కొనేవారు లేరు. పాలన పట్టించుకునే నాథుడే లేడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక విషయం చేతులు దాటడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడారు. డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేలోపు ఈ సమస్యను తేల్చాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సిద్ధరామయ్యను కొనసాగిస్తారా లేక శివకుమార్ కు అవకాశం ఇస్తారా అనే ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.